కొన్ని కథలు జీవితాలుగా మారతాయి. కొందరి జీవితాలే కథలుగా మారతాయి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో అంతర్గత రాజకీయ పోరు వల్లే బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నికర జలాల్ని ప్రాజెక్టు కోసం వాడట్లేదనే విషయాన్ని ఎగువ రాష్ట్రాలు గ్రహించాలని కోరారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవాలనే దురుద్దేశాలు చంద్రబాబుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎప్పుడూ లేవని తేల్చి చెప్పారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వివరాల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. ఏటా సముద్రం పాలవుతున్న 3000 టీఎంసీల గోదావరి జలాల్లో 200 టీఎంసీలు వాడుకోవాలనేదే పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ఉద్దేశమని మంత్రి చెప్పారు. ఉప్పు నీటిలో కలుస్తున్న గోదావరి నీటిని కరువు పీడిత రాయలసీమకు తరలిస్తుంటే అభ్యంతరాలెందుకని నిమ్మల ప్రశ్నించారు. గోదావరి జలాన్ని తరలించి రాయలసీమను రతనాలసీమగా చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోను ప్రదర్శించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడమేంటని మంత్రి నిమ్మల ప్రశ్నించారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తదుపరి కార్యాచరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రేపు ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. రేపు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో లోక్సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను గౌరవ అతిథులుగా ఆహ్వానించినట్లు వెల్లడించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల ఎంపీలకు సమావేశానికి రావాలని లేఖలు పంపిన ఉత్తమ్ స్వయంగా ఫోన్ చేసి కూడా ఆహ్వానించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అభ్యంతరాలు తెలిపినట్లు ఉత్తమ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను లేఖలు రాశామని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కూడా కలిసినట్లు వివరించారు. ఏపీ ప్రతిపాదిస్తున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కుల్ని ప్రభావితం చేస్తుందన్నారు. రేపు ఎంపీలకు గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం దుర్మార్గపు చర్య అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి పొందిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ఆయన జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్నా శిక్ష పడాల్సిందే అని విచారణ తర్వాత అన్నారు. గత ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేసినట్లు అనుమానంతో సీఎస్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే ఉండాలన్న దురుద్దేశంతోనే ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ల ట్యాపింగే కారణమని తెలుస్తోందన్నారు. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఏపీలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తొలిదశ కింద రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయడంతో పాటు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలు సహా మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని స్పష్టం చేశారు. 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వ్యర్థాల నిర్వహణలో ప్రతిభ కనబరిచే వారికి స్వచ్ఛతా అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు శివారులో 6 ఎకరాల్లో 4,50,00,000తో గ్రీన్కో సంస్థ నిర్మించనున్న క్రీడా ప్రాంగణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తల్ని ఒప్పించి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చుతామని తెలిపారు. ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజా దాడిలో ఇరాన్ యుద్ధకాల సైనిక దళాల అధిపతి అలీ షాద్మానీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడీఎఫ్ ప్రకటించింది. ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్లలో ఒకరైన అలీ షాద్మానీ సుప్రీం లీడర్ ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన సైనిక సలహాదారుడుగా ఉండేవారని తెలిపింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన తొలి రోజే ఇరాన్ సైన్యాధిపతి మహమ్మద్ బాఘేరీ, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామీ, వార్టైమ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఘోలం అలీ రషీద్ చనిపోగా అలీ రషీద్ స్థానంలో షాద్మానీని నియమించారు. అటు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు చెందిన 2 F-14 యుద్ధ విమానాలు, ఇరాన్ ప్రత్యేక ఎలైట్ దళం,
కుడ్స్ ఫోర్స్కు చెందిన 10 కమాండ్ సెంటర్లు నాశనమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు టెహరాన్లోని 3,30,000 మంది వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ పౌరులు తక్షణమే టెహరాన్ వదిలి వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన వేళ ఇజ్రాయెల్ హెచ్చరికలు మరిన్ని భయాలు రేకెత్తిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా నిధుల్ని విడతల వారీగా విడుదల చేసి అన్నదాతలకు అండగా నిలుస్తానని చెప్పారు. సహచర మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన భట్టి సబ్స్టేషన్లు, కుందూరుపల్లి నుంచి భూపాలపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని గత ప్రభుత్వ నేతలు దుష్ప్రచారం చేశారని, ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని భట్టి తెలిపారు. రైతులకు రుణమాఫీ కింద 21,000 కోట్లు ఖాతాల్లో వేశామని చెప్పారు. 1,49,35,000 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తున్నామని వెల్లడించారు. ఇందిరమేళ్ల మంజూరులో పేదలకే ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిన్న విడుదల చేసిన రైతు భరోసా పథకం నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. తొలి రోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున నిధులు జమయ్యాయి. 41.25 లక్షల మంది రైతులకు సంబంధించిన 39.16 లక్షల ఎకరాలకు 2,349.83 కోట్లను తొలి రోజు ప్రభుత్వం జమ చేసింది. రెండో రోజైన నేడు 3 ఎకరాల వరకు రైతు భరోసా పథకం నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు 1,551.89 కోట్లు జమ చేసినట్లు తెలిపింది. రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మంత్రివర్గం ఆమోదించిన పత్రాలు, మరికొన్ని వివరాలను తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు అందించింది. ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న విధానపర నిర్ణయాలు, అందుకు సంబంధించిన పత్రాల్ని గతంలోనే కమిషన్కు అందించారు. ఆనకట్టల నిర్మాణం సహా ఇతర అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ను ప్రశ్నించారు. మంత్రివర్గం అనుమతి, విధానపర నిర్ణయాలు, సంబంధిత అంశాలపై ప్రశ్నలు అడిగారు. కేబినెట్ నిర్ణయాలతోనే ముందుకెళ్లామని ముగ్గురు కమిషన్కు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాలకు సంబంధించి గతంలో ఇచ్చిన పత్రాలకు ఇంకా ఏవైనా ఉంటే అందించాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అందుకు అనుగుణంగా నీటిపారుదల శాఖ వాటిని వెంటనే కమిషన్కు అందించినట్లు సమాచారం. కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. చేసిన అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి మునికన్నప్ప, ఆయన కుటుంబ సభ్యులు అమానుషంగా వ్యవహరించారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితుడిని అరెస్టు చేశామని సీఎంకు ఎస్పీ తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సూచించారు. లుకౌట్ నోటీసులు ఉన్న అనుమతి లేకుండా విదేశాలకు వెళుతున్నారన్న అనుమానంతో వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం చెవిరెడ్డికి ఇదివరకే లుకౌట్ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో సిట్టు బృందం 2 రోజులుగా తిరుపతిలో విచారణ చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇదే కేసులో తిరుపతి జిల్లాకు చెందిన తుకేకుల ఈశ్వర్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్తో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, డికోట్ లాజిస్టిక్ సంస్థను సిట్ నిందితులుగా గుర్తించింది. ఈ క్రమంలోనే చెవిరెడ్డి ప్రమేయంపైన సిట్ అధికారులు కూపీ లాగుతున్నారని సమాచారం. చెవిరెడ్డికి గన్మెన్ గా పనిచేసిన గిరిని ఇప్పటికే విచారించిన సిట్ అధికారులు ఆయన సన్నిహితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో మద్యం కేసులో తనను ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారని గత గురువారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. అరెస్టుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించిన ఆయన బెంగళూరు ఎయిర్పోర్టులో పోలీసులకు పట్టుబడటం అనుమానాలకు తావిస్తోంది. మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికుల్ని కలవరపాటుకు గురిచేసింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకు వస్తున్న AI-180 విమానం కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికుల్ని విమానం నుంచి దించేశారు. తర్వాత విమానంలో తనిఖీలు చేపట్టారు. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో నిన్న కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. కాగా గత వారం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై సిబ్బందితో కలిపి 241 మంది ప్రయాణికులు, అది కూలిన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో 30 మందికి పైగా మెడికోలు చనిపోయారు.
కొచ్చి నుంచి ఢిల్లీకి వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని నాగపూర్కు మళ్లించారు. ఈ ఉదయం కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో విమానం టేకాఫ్ కాగానే విమాన నెంబర్ను ప్రస్తావిస్తూ బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని నాగపూర్కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. తర్వాత ప్రయాణికులందరినీ కిందకి దించి బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదన్న అధికారులు బెదిరింపు కాల్స్పై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితులతో పోలీసులు సీన్ రీక్రియేట్ చేయించారు. సోహ్రాలో హత్య జరిగిన ప్రాంతానికి సోనం, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా మరో ముగ్గురిని తీసుకువెళ్లిన పోలీసులు నిందితులతో సీన్ రీక్రియేట్ చేశారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం కుళ్లిన స్థితిలో లభించిన స్థలానికి సోనం, ఆమె ప్రియుడు, ఇతర నిందితుల్ని తీసుకెళ్లారు. అక్కడ హత్య జరిపిన తీరును నిందితులతో రీక్రియేట్ చేయించారు. పోలీసులతో ఓ ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి వెళ్లింది. నిందితులు చెబుతున్న వివరాల ఆధారంగా ఆ ప్రాంతంలో ఫోరెన్సిక్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. అటు రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ సిట్ బృందం వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ నాన్ గ్రాంగ్ తెలిపారు. ఈ హత్య కేసులో ఇంకా ఏదైనా దాగి ఉందా అనే కోణంలో లోతైన విచారణ చేస్తున్నట్టు తెలిపారు. వివాహం జరిగిన కొన్ని రోజులకే ఓ భార్య తన భర్తపై ద్వేషం పెంచుకోవటం అనుమానం రేకెత్తిస్తోందన్నారు. జూలై 3న ప్రారంభం కానున్న సుప్రసిద్ధ అమర్నాథ్ యాత్రకు జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఎక్కడికక్కడ సైనికుల్ని భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లే మార్గాల్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. ఈ మేరకు బెలూన్లు, డ్రోన్లు, యూఏవీలతో పాటు ఇతర పరికరాల్ని గాల్లోకి ఎగరవేయటాన్ని నిషేధిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు జూలై 1 నుంచి ఆగస్టు 10 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. యాత్ర సమయంలో అత్యవసర సేవలు అందించే రక్షణ సిబ్బంది, వైద్య సిబ్బందికి ఈ ఆంక్షలు వర్తించవని వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో అమర్నాథ్ యాత్ర సాగేలా చర్యలు చేపట్టామని మనోజ్ సిన్హా వివరించారు. గాజాలో మానవతా సాయం కేంద్రాలపై ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 45కు చేరింది. పదుల సంఖ్యలో పౌరులకు తీవ్ర గాయాలైనట్లు పాలస్తీనా ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుగా నడుస్తున్న మానవతా సాయం కేంద్రాల్లో ఆహారం పంపిణీ చేస్తున్నారని ప్రజలు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా గుంపులుగా రావడంతో పరిస్థితి కొంచెం అదుపు తప్పింది. ఈ సమయంలో ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిందని పాలస్తీనా ఆరోగ్య వర్గాలు ఆరోపించాయి. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపాయి. ఈ ఘటనపై ఇంతవరకు ఇజ్రాయెల్ స్పందించలేదు. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం విడుదలకు ఖచ్చితంగా అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఒక్కరోజు సమయం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అల్లరిమూకలు, ఘర్షణలకు తెగబడకుండా చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ప్రజలను భయాలకు గురిచేయటం, థియేటర్లను తగులుపెడతామన్న హెచ్చరికలు అనుమతించొద్దని హితో పలికింది. కమల్ హాసన్ను కర్ణాటక హైకోర్టు క్షమాపణ అడిగి ఉండకూడదన్న సుప్రీం వివాదానికి సంబంధించిన అన్ని కేసుల్ని తమకు బదిలీ చేయాలని సూచించింది. సిబిఎఫ్సి అనుమతి పొందిన సినిమాల్ని చట్ట ప్రకారం ప్రతి రాష్ట్రంలో విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ కార్యక్రమంలో తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదం రేగింది. ఈ వివాదం కారణంగా కర్ణాటకలో థగ్ లైఫ్ చిత్రం విడుదలని నిలిపివేశారు.